ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే భక్తులందరూ భగవంతునికి వెన్నను సమర్పిస్తారు నైవేద్యంగా. మరి నవనీత చోరుడు అంటారు కదా, ఆ కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ కన్నయ్యకు వెన్నని నివేదిస్తారు. దాని లోపల ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని విచారణ చేద్దాం. భక్తిగా అయితే వెన్నని నైవేద్యంగా ఇచ్చి స్వాహ చెప్పేసి స్వామి ఆరగించు తండ్రి అని స్వాహ చెప్తాం. అలాగే ఆధ్యాత్మిక రహస్యంలో ఉన్నటువంటి ఈ మన ఋషులు మనకు అందించిన ఈ వెన్న రహస్యాన్ని ఈ శ్రీకృష్ణ పరబ్రహ్మకి ఏ విధంగా ఇష్టమో కొద్దిగా మనం విచారణ చేసుకుందాం. అయితే ఎప్పుడైతే భక్తుడికి భగవంతుడి పట్ల అనన్య భక్తి ఉంటే అప్పుడు గురువు తోడై ఆ భక్తుడు ఆ పరమాత్మని శీఘ్రంగా దర్శించడానికి ప్రయత్నిస్తాడు. అంటే భక్తుడికి తోడు భగవంతుడు. భక్తుడు పాలలాంటి స్వచ్ఛమైన గుణం కలిగిన వాడైతే, ఎలాంటి కల్మషాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి లేకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన పాలలాగా ఉన్న భక్తుడికి గురువు తోడై ఆ పాలు చిక్కబడి, అంటే గురు భక్తి ఇంకా ముదిరి ఆ భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆపేక్ష తితీక్ష ఉన్న భక్తుడికి గురువు తోడైతాడు. గురువు తోడైనప్పుడు ఆ గురువు చెప్పినటువంటి మంత్ర సాధన, ధ్యానము, జపము, ఇవన్నీ గురు కీలకాలు. ఇవన్నీ గురువు చెప్పినటువంటి ఈ నిత్య అనుష్ఠాన క్రమము ఎప్పుడైతే భక్తుడు సాధకుడు సాధన చేస్తూ ఉంటే, అంటే పాలకి పెరుగు తోడైనప్పుడు అది గట్టిపడినప్పుడు దాన్ని చిలుకుతూ ఉంటే, అంటే భక్తుడు సాధన చేస్తూ నిత్యం నిత్య అనుష్ఠాన పరుడై ఉంటే అప్పుడు దాని లోపల నవనీతం వస్తుంది, వెన్న వస్తుంది. ఆ వెన్నను తీస్తే, అంటే ఆ సాధన చేస్తూ ఉంటే పరమాత్మకి చేరువవుతాం. అంటే పరమాత్మ యొక్క అంశీభూతాలన్నీ మన లోపల అనుభవానికి దర్శనం ఇస్తుంటాయి. పరమాత్మకి చేరువలో వెళ్తూ ఉంటాం. ఆ నవనీతాన్ని శుద్ధిగా మంట పైన వేడి చేస్తే, మరిగిస్తే అది నెయ్యి అవుతుంది. ఆ నెయ్యిని దీపంగా జ్యోతిగా వెలిగించవచ్చు. ఆ జ్యోతి జ్ఞానము. అంటే ఇక్కడ గురువు స్వచ్ఛమైన పాలలాంటి శుద్ధమైన మనస్సు గల భక్తుడికి గురువు తోడై ఆ గురువు చెప్పిన సాధన ద్వారా, అంటే చిలకడమే, కవ్వంతో చిలకడమే సాధన. ఆ సాధన ద్వారా సాధన చేస్తూ ఉంటే ఆ భక్తి పరిపక్వమై పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాం లోపల. ఆ నవనీతం అంటేనే పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మని అనుభవిస్తున్నామని. అందుకనే కన్నయ్యకు నవనీత చోరుడు అంటారు. ఎవరైతే సాధన చేసి సాధన సంపత్తి కలిగిన భక్తుడు ఎవరో ఆ పరమాత్మకి చాలా చేరువగా అవుతుంటాడు, సఖ్యుడు అవుతుంటాడు. ఆ పరమాత్మ ఈ భక్తుని యందు అనురాగం కలిగి, ఈ భక్తుని యందు పరమాత్మకు అనురాగంగా ఇరువురి పట్ల, అంటే దీక్షతోటి తీవ్రమైన మోక్షాపేక్షతోటి పరమాత్మని పొందాలనే జిజ్ఞాస ఉన్న భక్తుడు నిత్యం సాధన చేస్తూ పరమాత్మని పొందుతాడు. అంటే గురువు శిష్యుడు దృష్టిలో పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మ దృష్టిలో కూడా భక్తుడు ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రీతిపూర్వకమవుతారు. అందుకనే నవనీత చోరుడు అంటారు. నవనీతం అంటే ఇష్టము. అంటే సాధు సజ్జనులంటే, సత్పురుషులంటే, సత్ పదార్థాన్ని కనుగొన్నవారంటే ఆ పరమాత్మకి మక్కువ ఎక్కువ అని మన పెద్దలు చెప్పారు. అలాంటి నవనీతాన్ని కరిగించి దీపంగా వెలిగిస్తే 10 మందికి ఆ జ్ఞాన జ్యోతి ప్రసారం అవుతుంది. అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు కదా. ఎవరైతే నాకు జ్ఞానం కావాలి, నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసుకి ఈ దీప ప్రకాశం లాంటి గురువు, ఈ స్వప్రకాశం, అంటే నవనీతం తీసి దీపం వెలిగించిన ఆ ప్రకాశము అంతటా వ్యాపిస్తుంటది. కాబట్టి ఎవరైతే జ్ఞానం కావాలని కోరుకుంటారో వారికి ఈ దీపము, ఈ జ్యోతి, ఈ జ్ఞానము పంచుతుంది. అంటే వెలుతురుని పంచుతుంది. అంటే ఈ గురువు
ఈ శిష్యుడు గురువాయే, గురువు శిష్యుడాయే అన్నట్టు ఈ శిష్యుడు కూడా, ఈ భక్తుడు కూడా గురువయ్యి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే కన్నయ్య వెన్న దొంగ అంటే భక్తుల మనస్సును గెలుచుకున్న కన్నయ్య అని అర్థం. దీనిలో ఆంతర్యం. మన ఋషులు దీని లోపల ఇంత రహస్యాన్ని ఇమిడించి పెట్టిరు. ఆ రహస్యాన్ని పట్టుకొని మంచి గురువుని ఎంచుకొని సాధన చేసి ఆ పరమాత్మ తత్వాన్ని పొంది ఈ జీవితాన్ని ముక్తిమయం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.